Venkatagiri English Grammar. This is your channel. Hi friends, welcome to our channel Venkatagiri English. Friends, today our topic have been to లేదా has been to. యాక్చువల్లీ మీకు బహుశా తెలియకపోవచ్చు. నేను నెల్లూరుకి వెళ్ళొచ్చాను అని చెప్పండి అని అన్నప్పుడు చాలామంది ఐ వెంట్ టు నెల్లూరు అని చెప్తుంటారండి. ఇక్కడ క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే నేను నెల్లూరుకి వెళ్ళి వచ్చాను అని నేను అడిగాను. కానీ ఐ వెంట్ టు నెల్లూరు అంటే నేను నెల్లూరుకి వెళ్ళాను అని అంటే వెళ్ళి వచ్చాను అని కాదండి. ఓకే, మామూలుగా నేను నెల్లూరుకి వెళ్ళాను అంటే ఐ వెంట్ టు నెల్లూరు అని ఉపయోగించవచ్చు. మరి వెళ్ళి మళ్ళీ రావడానికి ఏం ఉపయోగిస్తారంటే మోడల్ ఆక్సిలరీ హ్యావ్ బీన్ టుని చక్కగా ఉపయోగించుకోవచ్చు అండి. అసలు వీటిల్లో పెద్ద స్ట్రక్చర్ కూడా ఏం లేదు. ఈ హ్యావ్ టుకి ముందు సబ్జెక్ట్ ఒకటి, హ్యావ్ టుకి తరువాత మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారో ఆ ప్లేస్ పెడితే మనకు సెంటెన్స్ కంప్లీట్ అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్ యూ సీ ఐ హ్యావ్ బీన్ టు దేర్. నేను అక్కడికి వెళ్ళొచ్చాను. ఇక్కడ హ్యావ్ బీన్ టు ముందు చూడండి ఐ పెట్టాను, తర్వాత దేర్ అంటే అక్కడ, అంతే అయిపోయింది, సింపుల్. ఐ హ్యావ్ బీన్ టు దేర్, నేను అక్కడికి వెళ్ళొచ్చాను. లేదు నేను ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది అని చెప్పాలనుకోండి, హ్యావ్ బీన్ టు రాదండి ఇక్కడ. ఎందుకోసం అంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్స్కి అంతా మనం హ్యాస్ బీన్ టు ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ హ్యాస్ బీన్ టు ముందు షీ వచ్చింది, తర్వాత ఇంటర్వ్యూ ప్లేస్ కాబట్టి ఇంటర్వ్యూ అని వచ్చిందండి, సింపుల్. షీ హ్యాస్ బీన్ టు ఇంటర్వ్యూ, ఆమె ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చింది. నేను నెల్లూరుకి వెళ్ళొచ్చాను, ఐ హ్యావ్ బీన్ టు నెల్లూరు. ఓకే, లేదు మేము కలిసి మా రిలేటివ్స్ హోమ్కి వెళ్ళొచ్చాము అని చెప్పాలనుకోండి, వెరీ సింపుల్, వీ హ్యావ్ బీన్ టు అవర్ రిలేటివ్స్ హోమ్. ఇలా మనం చక్కగా చెప్పొచ్చు అండి. లేదు మా నాన్న ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళొచ్చారు అని చెప్పాలనుకోండి, వెరీ ఈజీ, మై ఫాదర్ సింగులర్ కాబట్టి హ్యాస్ బీన్ టు యూజ్ చేయాలి ఇక్కడ. మై ఫాదర్ హ్యాస్ బీన్ టు ఆఫీస్ జస్ట్ నౌ. ఈ విధంగా మనం సింపుల్గా సబ్జెక్ట్ పెట్టుకొని నెక్స్ట్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మనం హ్యాస్ టు కానీ హ్యావ్ టు కానీ ఉపయోగించి అండ్ చివరిగా మనం ఏదో ఒక ఆబ్జెక్ట్ అంటే ఏదో ఒక ప్లేస్ కానీ ఏదైనా పెట్టుకున్నట్లయితే మనకు సెంటెన్స్ చక్కగా కంప్లీట్ అయిపోతుందండి. ఓకే, మరి అలానే కాదు వీటిని క్వశ్చన్ రూపంలో అడగాలి అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చావా, నువ్వు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళొచ్చావు, ఎందుకు వెళ్ళొచ్చావు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు, ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి అనుకున్నప్పుడు అసలు ఫస్ట్ సెంటెన్స్ బేస్ చేసుకుని ఎలా మనం దాన్ని క్వశ్చన్ ఫామ్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఓకే, అండ్ సి ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. నేను కాలేజ్కి వెళ్ళొచ్చాను. ఓకే, ఇప్పుడు నేను కాబట్టి నేను చెప్పాను ఆన్సర్ కాబట్టి అది నేను ఎప్పుడు చెప్పుంటాను, నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చావా అని అడిగితే అవునండి నేను కాలేజ్కి వెళ్ళొచ్చాను అని చెప్తారు. అంటే ఎదుటివాడిని నువ్వు క్వశ్చన్ అడగాలి అన్నప్పుడు మనం సబ్జెక్ట్ యూగా మార్చుకుంటాం, అంతే, ఇంకేం లేదండి. అంటే ఇక్కడ చూడండి ఐని యూగా మార్చాను, ఇంకేం చేంజ్ చేయలేదు ఇక్కడ. ఓకే, అక్కడ ఐని యూగా మార్చుకొని హెల్పింగ్ వెర్బ్ హ్యావ్ని మనం సబ్జెక్ట్ ముందు పెట్టాం, అంత, ఇంకేం లేదు. ఓకే, హ్యావ్ యూ బీన్ టు కాలేజ్, హ్యావ్ యూ బీన్ టు కాలేజ్, నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చావా, ఇలా మనం చక్కగా అడగొచ్చండి. ఓకే, మరి వెళ్ళొచ్చాను అంటే మొదటి సెంటెన్స్ ముందు ఎస్ పెట్టండి. ఎస్ ఐ హ్యావ్ బీన్ టు కాలేజ్. వెళ్ళి రాలేదు అని చెప్పాలనుకోండి, అదే మొదటి సెంటెన్స్ ముందు నో పెట్టి హ్యావ్ బీన్ మధ్యలో నాట్ను ఉపయోగిస్తే మనకు నెగిటివ్ సెంటెన్స్ అయిపోతుందండి. నో ఐ హ్యావెంట్ బీన్ టు కాలేజ్ అని చెప్పొచ్చు అండి. లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అడగాలనుకోండి, వెరీ సింపుల్, సెకండ్ సెంటెన్స్ క్వశ్చన్ కదండి, ఆ క్వశ్చన్ ముందు ఏ క్వశ్చన్ వర్డ్ పెట్టినా కానీ కంప్లీట్ క్వశ్చన్ అయిపోతుంది. దీని ముందు వేర్ పెట్టండి, వేర్ హ్యావ్ యూ బీన్ టు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు. లేదు నువ్వు కాలేజ్కి ఎందుకు వెళ్ళొచ్చావు అని అడగాలనుకోండి, దాని ముందు వై పెట్టండి, వై హ్యావ్ యూ బీన్ టు కాలేజ్. ఇలా మనం సింపుల్గా ఉపయోగించుకోవచ్చు అండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ యూ బెటర్ అండర్స్టాండింగ్, మై మదర్ హ్యాస్ బీన్ టు అమెరికా. మై మదర్ హ్యాస్ బీన్ టు అమెరికా. మా అమ్మ అమెరికాకి వెళ్ళొచ్చింది. అదే మీరు క్వశ్చన్ అడగాలనుకోండి హ్యాస్ ముందు పెడతారు,
మా అమ్మ కాబట్టి మీరేమడుగుతారు? మీ అమ్మగారు అని అడుగుతారండి. కాబట్టి హ్యాస్ యువర్ మదర్ అని యూజ్ చేయాలి. ఓకే. హ్యాస్ యువర్ మదర్ బీన్ టు అమెరికా? మీ మదర్ అమెరికాకెళ్ళొచ్చారా? అని అడగాలి. అవును అనుకోండి మనం ఫస్ట్ సెంటెన్స్ ముందు యెస్ పెడతాం. యెస్ మై మదర్ హాస్ బీన్ టు అమెరికా అని. లేదు అనుకోండి అదే మొదటి సెంటెన్స్ ముందు మనం నో పెట్టి హ్యాస్ బీన్‌కి మిడిల్‌లో నాట్ ఉపయోగిస్తే సరిపోతుంది. నో మై మదర్ హాసంట్ బీన్ టు అమెరికా అని యూజ్ చేయండి. సింపుల్. లేదు మనం అదే క్వెషన్‌గా మనం అడగాలి అనుకుంటే వెరీ ఈజీ అండి. ఇక్కడ మనకు ఫస్ట్ సెంటెన్స్ ఉంది కదండీ! సారీ సెకండ్ సెంటెన్స్ ఉంది కదండీ! దీని ముందు క్వెషన్ వర్డ్ పెడితే సరిపోతుంది. వెన్ హాస్ యువర్ మదర్ బీన్ టు అమెరికా? మీ అమ్మగారు ఎప్పుడు అమెరికాకి వెళ్ళొచ్చారు? ఇలా మనం సింపుల్‌గా అడిగితే సరిపోతుందండి. ఓకే. మరిప్పుడు మీకు టాపిక్ చాలా నీట్‌గా అర్థమై ఉంటుంది. మరి జనరల్ యూసేజ్ అంటే రెగ్యులర్‌గా మీరు డైలీ లైఫ్‌లో ఫేస్ చేస్తూ ఉండేటువంటి క్వెషన్స్ లేదంటే అలా క్వెషన్స్ అడిగితే మనం ఎలా ఆన్సర్ చెప్పాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. వేర్ హావ్ యూ బీన్ టు నౌ? ఎవరన్నా అడుగుతారు, "ఏయ్! ఎక్కడికెళ్ళొస్తున్నావు నువ్వు?" అని అడుగుతున్నా. "ఎక్కడికెళ్ళొచ్చావు నువ్వు?" అని అడగాలి. సింపుల్‌గా వేర్ హావ్ యూ బీన్ టు నౌ అని అడగొచ్చండి. లేదు ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి సింపుల్‌గా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ గారు పిలుచున్నారు మిమ్మల్ని. ఆహ్, మీరు క్లాస్‌కి వెళ్ళిన తర్వాత ఎక్కడికెళ్ళొచ్చావంటే, "సార్ నన్ను ప్రిన్సిపల్ సార్ పిలిచారు. సో, నేను ప్రిన్సిపల్ సార్ ఛాంబర్‌కి వెళ్ళొచ్చాను" అని చెప్పాలనుకోండి సింపుల్. "సార్ యాక్చువల్లీ ప్రిన్సిపల్ సార్ కాల్డ్ మీ. సో, ఐ హావ్ బీన్ టు హిస్ ఛాంబర్" అని చెప్పొచ్చండి. ఓకే. లేకపోతే సింపుల్ ఇక్కడ చూడండి హూ హాస్ బీన్ టు దేర్ అని ఇచ్చున్నాను. హూ హాస్ బీన్ టు దేర్ అక్కడికి ఎవరెళ్ళొచ్చారు అని అడగాలి అనుకుంటే హూ హాస్ బీన్ టు దేర్ అని అడగొచ్చండి. లేదు మిమ్మల్ని ఎవరైనా అడిగారు కొంతమందిలో ఉన్నప్పుడు మీరు హూ హాస్ బీన్ టు దేర్ అంటే సింపుల్‌గా సార్ మై ఫాదర్ హాస్ బీన్ టు దేర్ సార్. ఎవరు వెళ్ళొచ్చంటే మా ఫాదర్ ఎళ్ళొచ్చారు సార్ అక్కడికి అని చెప్పాలనుకున్నప్పుడు మై ఫాదర్ హాస్ బీన్ టు దేర్ సార్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ యూ సీ ద థర్డ్ ఎగ్జాంపుల్ వై హావ్ యూ బీన్ టు బెంగుళూర్? ఎవరైనా అడగొచ్చు. ఎందుకు నువ్వు బెంగుళూరుకెళ్ళొచ్చావు అని అడగొచ్చు. లేదు మీరు గూడా ఎవరినైనా అడగాలి అనుకున్నప్పుడు వై హావ్ యూ బీన్ టు బెంగుళూర్ అని అడగొచ్చు. నువ్వెందుకు బెంగుళూరుకి వెళ్ళొచ్చావు అని. సింపుల్‌గా దానికి ఆన్సర్ చెప్పాలంటే ఐ హావ్ బీన్ టు బెంగుళూర్. నేను బెంగుళూరుకెళ్ళొచ్చాను. ఎందుకు? మీకు ఏ పర్పస్ అయ్యుంటే దానికి టు పెట్టి మీ ఆ పర్పస్‌ని రాయొచ్చండి. నేనిక్కడ ఏం రాసాను? టు మై ఫ్రెండ్ అని రాస్తున్నాను అంతే. ఐ హావ్ బీన్ టు బెంగుళూర్ టు మీట్ మై ఫ్రెండ్. మా ఫ్రెండ్‌ని కలుసుకోవడానికి నేను బెంగుళూరు ఎళ్ళాను అని ఇచ్చున్నాను. లేదు ఐ హావ్ బీన్ టు బెంగుళూర్ టు గెట్ థింగ్స్ లేదు కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఓకే. ఇలా మీకు లేదు ఐ హావ్ బీన్ టు బెంగుళూర్ ఫర్ బిజినెస్ పర్పస్. నేను బిజినెస్ పర్పస్ మీద వెళ్ళాను. ఇలా మనం ఏదైనా అక్కడ యూజ్ చేసుకొని చెప్పొచ్చండి. ఓకే. అండ్ సీ ద నెక్స్ట్ వన్. హౌ హాస్ యువర్ ఫాదర్ బీన్ టు ఆఫీస్ టుడే? మీ ఫాదర్ ఎలా ఆఫీస్‌కెళ్ళొచ్చారు? అన్నప్పుడు సింపుల్‌గా హి హాస్ బీన్ టు ఆఫీస్ బై కార్. అతను కార్‌లో వెళ్ళొచ్చారు మా ఫాదర్ అని చెప్పొచ్చు. అండ్ సీ ద లాస్ట్ ఎగ్జాంపుల్. వెన్ హాస్ షీ బీన్ టు బ్యూటీ పార్లర్? ఆమె బ్యూటీ పార్లర్‌కి ఎప్పుడు వెళ్ళొచ్చింది? అని ఎవరైనా అడిగారనుకోండి. వెరీ సింపుల్. షీ హాస్ బీన్ టు బ్యూటీ పార్లర్ రీసెంట్‌లీ. ఆమె రీసెంట్‌గా బ్యూటీ పార్లర్‌కి వెళ్ళొచ్చింది. ఇలా మనం చెప్పొచ్చండి. ఓకే. ఎనీహౌ I hope you could understand this topic. Anyhow, thank you so much for watching my videos. Please subscribe if you didn't, and I request you all to share this video to your friends. Thank you so much. Please subscribe my channel to get notification. Thank you so much.